ఓం నమో వెంకటేశాయ. స్వప్రకాశ చిదాకార సనాతన జీవాకార గోవింద గోవింద. త్వం సప్రకాశ శశిసూర్యభాసకః త్వం సంప్రసాదః పరమార్థరూపకః త్వం శాంతిదాతా పరసౌఖ్యదాయకః త్వం స్వాత్మరూపో మమ పారమార్థికః అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సమానోదితానేక సూర్యేందుకోటి ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్ష్యం న శీతం న చోష్ణం సువర్ణావదాత ప్రసన్నం సదానంద సంవిత్స్వరూపం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః పంచదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలా పరిభూషితాయ ఉదారహాసాయ లసన్ముఖాయ నమోస్తు గోపీజనవల్లభాయ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. కలిమలాస్త వివేక దివాకరం సమవలోక్య తమోవలితం జనం కరుణయా భువి దర్శిత విగ్రహం మునివరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. నీచాశ్రయో న కర్తవ్యః కర్తవ్యో మహదాశ్రయః ఈశాశ్రయో మహానాగః పప్రచ్ఛ గరుడం సుఖం అని ఒక హితోక్తి. ఎవరిని ఆశ్రయించకూడదు, ఏ ఆశ్రయము లేకుండా స్వశక్తితో పైకి రావాలి అనేది ఒక సాధారణమైన నియమంగా ఉండగా, ఒకవేళ ఆశ్రయించవలసి వస్తే, ఎవరినైనా ఆశ్రయించవలసి వస్తే వారు గొప్పవారై ఉండేటట్టు పెద్దవారై ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆశ్రయం గొప్పదిగా పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకోవాలి అని ఈ సుభాషితం యొక్క ప్రాథమికమైన సారం. నీచాశ్రయో న కర్తవ్యః. తక్కువ స్థాయి ఆశ్రయాలను పొందేందుకు ప్రయత్నం చేయకూడదు, పొందకూడదు. కర్తవ్యో మహదాశ్రయః. పెద్ద ఆశ్రయాన్ని పొందాలి, గొప్ప ఆశ్రయాన్ని పొందాలి. ఆ ఆశ్రయాన్ని పొందినందుకు లాభం కలిగేటట్లుగా ఆ ఆశ్రయం ఉండాలి. దీనికి ఉదాహరణగా ఈ హితోక్తిలో ఉండేటువంటి విషయం
ఈశాశ్రయో మహానాగ పప్రచ్ఛ గరుడం సుఖం అని. మామూలుగా పాములు గరుత్మంతుణ్ణి లేదా గర్దలని చూస్తే భయపడి పారిపోతాయి. కానీ ఒక సందర్భంలో శ్రీమన్ మహావిష్ణువు పరమేశ్వరుడిని చూడటానికి కైలాసానికి విచ్చేసినప్పుడు గద్ద మీద ఈయన దిగుతున్నాడు, గరుత్మంతుడి మీద ఈయన దిగుతున్నాడు. పలకరించడానికి పరమేశ్వరుడు వచ్చాడు. ఇద్దరూ వచ్చినప్పుడు పరమేశ్వరుడి మెడలో ఉండేటువంటి పాము ఈ గరుత్మంతుడిని చూసి భయపడి పారిపోవటం లేదు. చక్కగా పడగెత్తి గరుడా సౌఖ్యమా, గరుడా బాగున్నావా అని అడుగుతోంది. అది ఎక్కడి నుంచి అడుగుతోంది? ఎవరిచ్చారు ఆ ధైర్యం దానికి? గద్దని చూడంగానే పరిగెత్తి కలుగులోకి పోయి దాక్కోవలసినటువంటి పాము పేరుకు వాసుక ఇవ్వచ్చు, మరొకడవ్వచ్చు. పాము అంటే భయపడవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ జీవి ఎందుకు, ఏ ధైర్యంతో నీవు బాగున్నావా అని గరుత్మంతుణ్ణి ప్రశ్నిస్తోంది అంటే ఇదే కారణం. కర్తవ్యో మహదాశ్రయ. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నందువలన గరుత్మంతుడి వలన ఆ పాముకు భయం అనేదే లేదు. అందులోనూ పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు కాబట్టి భయానికి ఆస్కారమే లేదు. అలాంటి ఆశ్రయాన్ని గనక పొందినట్లయితే దేనికి భయపడనక్కర్లేదు అని ఈ హితోక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి సారం. ఇది వాస్తవానికి చాలా చక్కని హితోక్తి, నిజమైనటువంటి హితోక్తి. ఇది హితాన్ని చెప్పేటువంటి ఉక్తి. ఈ హితోక్తి యొక్క సారాన్ని సరి అయిన రీతిలో తీసుకుంటే పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశంతో సరితూగేటువంటి హితోక్తి ఇది. ఒకవేళ ఆశ్రయాన్ని పొందవలసి వస్తే ఆ ఆశ్రయం గొప్పదై ఉండాలి అనంటే గనక, మనం ఆశ్రయాన్ని పొందవలసి వస్తే ఆ ఆశ్రయం పరమాత్మ రూపమైనటువంటి ఆశ్రయంగానే ఉండాలి, కానీ వేరే చిన్న చిన్న ఆశ్రయాలుగా ఉండరాదు అని ఈ హితోక్తి యొక్క సారం మనకు వంటపడుతున్నది లేదా తెలుస్తోంది. అదే హితోక్తిని పరమాత్మ చాలా స్పష్టంగా తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యస్మిన్ ప్రవృత్తి ప్రసృత పురాణి అనేటువంటి శ్లోక భాగంలో చక్కగా చెప్పాడు. ఆ పరమాత్మను మాత్రమే శరణు వేడుతున్నాను, పరమాత్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాను అనే భావనతో ఆయనకు భక్తి ప్రపత్తులతో గనక శరణు వేడినట్లయితే ఆ పరమాత్మను ఈ సంసార వృక్షానికి మూలంగా గుర్తించి ఆ మూలమైనటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అనేటువంటి దృష్టితో ఆశ్రయించుకున్నట్లయితే ఆ పరమాత్మను చేరిన వారు, క్రమంగా పరమాత్మ తత్వజ్ఞానం ద్వారా పరమాత్మను చేరిన వారు మరుతిరిగి ఈ మానవ జన్మకు రారు, ఈ కష్ట నష్టాలకు మళ్ళీ గురికారు అనే విషయాన్ని పరమాత్మ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యస్మిన్ ప్రవృత్తి ప్రసృత పురాణి అనే శ్లోకంలో చక్కగా చెప్పాడు. ఆ పరమాత్మను చేరాలన్నాడు. ఆ పరమాత్మను చేరితే మరుతిరిగి మళ్ళీ ఈ కష్టాల వలయంలోకి రారు, లేదా ఈ సంసారం అనేటువంటి వలయంలోకి, ఈ సాలెగుడిలోకి మళ్ళీ రారు, రాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతారు అని చెప్పాడు. అయితే ఆ పరమాత్మను చేరుకోవటానికి సాధనాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి అనే విషయాన్ని పై శ్లోకంలో నిర్మాణమోహాః జితసంగదోషాః అధ్యాత్మనిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ అనే శ్లోకంలో చెప్పాడు. అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెట్టాలి, భ్రమలను విడిచిపెట్టుకోవాలి, కోపతాపాలన్నిటినీ విడిచిపెట్టుకోవాలి, ఆసంగం లేదా ఆసక్తి ద్వారా వచ్చేటువంటి దోషాలన్నిటినీ పోగొట్టుకోవాలి, కోరికలను పూర్తిగా వదులుకోవాలి, తితిక్షను అలవాటు చేసుకోవాలి, మోహాన్ని తొలగించుకునేంత స్థాయిలో, అజ్ఞానం పోయేంత స్థాయిలో తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అవ్యయమైనటువంటి పదం దొరుకుతుంది. గచ్చంత్యమూఢా పదం అవ్యయం తత్ అని చెప్పాడు. అయితే ఈ విషయం ఎలా నమ్మటం? ఎక్కడికైనా వెళితే అక్కడికి వెళతారు, వెళితే అక్కడి నుంచి తిరిగి రారు అనే విషయాన్ని నమ్మటం ఎట్లా? అంత సుఖంగా ఎక్కే, అంత సులభంగా ఎక్కే విషయంగా అనిపించటం లేదే అని ఏమైనా సందేహం రావచ్చు. దానికి ఏమైనా ప్రసిద్ధోక్తి ఏమైనా గుర్తుకు వస్తే రావచ్చు. సర్వే క్షయాంత నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః సంయోగా విప్రయోగాంతాః మరణాంతంచ జీవితం అని ఏమైనా గుర్తుకు వస్తే రావచ్చు.
సర్వే క్షయాంతాని చయాః, ఎంత సంపాదించి పెట్టుకున్నా చివరికి అవన్నీ ఖర్చు కావలసిందే. పతనాంతా సముచ్ఛ్రయాః, ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే దిగి రావలసిందే. ఆ దిగటం అనే దాంట్లో తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ దిగి రావటం అనేది తప్పదు. సంయోగా విప్రయోగాంత, ఎంత కలిసిపోయినా సరే, ఎంత కలిసిమెలిసి ఉన్నా సరే విడిపోవలసినటువంటి సందర్భం తప్పకుండా రావలసిందే. మరణాంతంచ జీవితం, దీనికి కూడా తిరుగులేదు. ఇలా అన్నీ తిరిగి వచ్చేందుకు వీలుగానే కనిపిస్తూ ఉండగా పరమాత్మను చేరితే మాత్రం తిరిగి రారు. పరమాత్మను చేరితే యస్మిన్ గతాః న నివర్తంతి భూయః, లేదా గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ అనే విషయాన్ని నమ్మటం ఎట్లా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని సందేహం వస్తే రావచ్చు. దానికి నేను సరి అయిన సమాధానాన్ని, ప్రధానమైనటువంటి సమాధానాన్ని నేను చెప్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. తను ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయాలలో ఒకటైనటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని. దానికంటే ముందు ఈ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అనే అంశాన్ని చెప్పే ముందు నా తత్వం ఏమిటి, నా యొక్క అంశమే ఈ జీవలోకంలో జీవుడుగా సంచరిస్తున్నాడు అని చెప్పే ముందు నా యొక్క తత్వం ఏమిటి, నేను ఏ రకంగా ఉంటాను కాబట్టి నన్ను చేరితే, నా యొక్క అంశమైనటువంటి జీవుడు నన్ను చేరితే తిరిగి మళ్ళీ రావలసిన అవసరం ఉండదు అనే విషయాన్ని నతద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అనే శ్లోకంలో పరమాత్మ చూపిస్తున్నాడు. నతద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః, ఆ పరమాత్మతత్వాన్ని, ఏ తత్వాన్నైతే చేరటానికి మానవుడు నిర్మాణమోహాః జితసంగదోషాః అనే స్థాయిలో ప్రయత్నం చేయాలి అని పరమాత్మ చెప్తున్నాడో, ఏ తత్వాన్ని చేరటానికి, ఏ స్థానాన్ని చేరటానికి అయితే పరమాత్మ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే అనే రీతిలో ఇతర ఆసక్తులన్నిటినీ విడిచిపెట్టి ఆ పరమాత్మ మీదే ధ్యాసతో, పరమాత్మ మీదే శరణు వేడేటువంటి బుద్ధితో ప్రయత్నం చేసుకోమని చెప్తున్నాడో, ఆ తత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని నతద్భాసయతే సూర్యః, సూర్యుడు ప్రకాశింపజేయలేడు. న శశాంకః, చంద్రుడు కూడా ఆ తత్వాన్ని ప్రకాశింపజేయలేడు. న పావకః, అగ్ని కూడా ఆ పరమాత్మతత్వాన్ని వెలిగించలేడు, లేదా ఆ పరమాత్మతత్వానికి వెలుగును అందించలేడు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ, యద్గత్వా, ఏ పరమ ప్రకాశాన్ని, స్వాత్మ ప్రకాశాన్ని పొందినట్లయితే తిరిగి రారో అటువంటి ధామ, అటువంటి స్థానం, అటువంటి ప్రకాశం, తద్ధామ పరమం మమ, పరమోత్కృష్టమైనటువంటి స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి స్థానం నాది అని పరమాత్మ అంటున్నాడు. వేసిన ప్రశ్న పరమాత్మను చేరితే ఎందుకు తిరిగి రారు అని. సమాధానం పరమాత్మ వేరుగా చెప్తున్నాడు. నతద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః అని. ఆ పరమాత్మతత్వాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ వెలిగించలేరు, లేదా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు వీరెవరూ సహకరించలేరు. పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు వీళ్ళ సహకారం ఎందుకు పనికిరాదు అని. మామూలుగా అయితే గనక ఏదో ఒక వస్తువును చూసుకోవాలి అంటే, కళ్ళతో ఒక వస్తువుని చూసుకోవాలి అంటే ఆ వస్తువు మీదకి వెలుగు ప్రసరించి ఉండాలి. ప్రసరించి ఉన్నప్పుడు వెలుగులో ఉండేటువంటి ఆ వస్తువును కళ్ళు చూసుకోవటం అనే మాట కుదురుతుంది. కానీ పరమాత్మతత్వాన్ని గనక చూసుకోవాలి అంటే ఈ వెలుగు పరమాత్మతత్వం మీదకు ప్రసరించదు, పరమాత్మతత్వం మీదకు వెలుగు ప్రసరించదు. కాబట్టి పరమాత్మతత్వాన్ని కళ్ళతో చూసుకోలేరు. కళ్ళతో చూసుకునే వస్తువులలో ఈ పరమాత్మతత్వం చేరదు. కళ్ళతో చూసుకునే వస్తువులైతే గనక కళ్ళకు సహకారిగా వెలుగు సూర్యుడిది కానీ, చంద్రుడిది కానీ, లేకపోతే అగ్నిది కానీ పనికి వస్తుందేమో, కానీ కళ్ళతో చూసుకునే తత్వాలలో ఈ పరమాత్మతత్వం చేరదు. కాబట్టి పరమాత్మతత్వానికి వీళ్ళెవరూ సహకరించలేరు. అయితే పరమాత్మతత్వం ఎలాంటిది అంటే పరమం ధామ,
సర్వోత్కృష్టమైనటువంటి లేదా స్వప్రకాశమైనటువంటి తేజస్సు పరమాత్మతత్వాన్నిది. ఆ పరమాత్మతత్వాన్ని చేరుకున్నట్లయితే, ఆ పరమాత్మతత్వాన్ని ఒకసారి గనక పొందినట్లయితే నివర్తంతే, మళ్ళీ తిరిగి రారు, తిరిగి రావటానికి ఆస్కారం ఉండదు అని అంటున్నాడు. అన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఏవి ఒకదానితో ఒకటి సరి అయిన రీతిలో అందుతున్నట్లుగా అంటుకున్నట్లుగా అనిపించటం లేదు. కానీ పరమాత్మ చాలా ముఖ్యమైన విషయాన్ని లోతైన అర్థంతో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నతద్భాసయతే సూర్య అని అంటున్నాడు. సూర్యుడు ఈ పరమాత్మను ప్రకాశింపజేయలేడు అని అంటున్నాడు. సూర్యుడు పరమాత్మతత్వాన్ని ప్రకాశింపజేయలేడు అనటంలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమై ఉండొచ్చు అంటే, ఆదిత్యశ్చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్ అని ఐతరేయోపనిషత్తులోని ఒక వాక్యం. సూర్యుడు చక్షుస్సులను అంటే కళ్ళను అనుగ్రహించటం కోసం, కళ్ళకు శక్తిని ప్రసాదించటం కోసం కళ్ళు ఉండేటువంటి స్థానమైనటువంటి గోళకంలోకి ప్రవేశించి అక్కడే ఉండి కళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్ అనే వాక్యం చెప్తోంది. ఈ ఆదిత్యుడు కళ్ళతో ఏ వస్తువును చూడాలి అని అనుకున్నా, కళ్ళతో ఏ వస్తువును చూడవలసి వచ్చినా సరే, ఒకవైపు తన యొక్క ప్రకాశాన్ని, వెలుగుని ఆ వస్తువు మీదకి ప్రసరింపజేస్తూ, తన యొక్క అనుగ్రహ శక్తిని ఈ కళ్ళ మీదకు ప్రసరింపజేస్తూ, తాను ఈ కంటికి అధిష్టాన దేవత కాబట్టి కంటికి శక్తిని ఇస్తూ, వెలుగును వస్తువు మీదకు ప్రసరింపజేస్తూ, ఆ వస్తువును కంటి ద్వారా జీవుడు తెలుసుకునేటట్లు చేస్తాడు. కానీ పరమాత్మ విషయంలో సూర్యుడికి ఈ శక్తి లేనే లేదు. సూర్యుడు కంటికి పరమాత్మను చూసేంత శక్తినివ్వలేడు. పరమాత్మ మీదకు వెలుగును ప్రసరింపజేసి పరమాత్మ కంటి ద్వారా తెలుసుకునే స్థాయికి దిగజారిపోయేటట్టు కూడా చేయలేడు. కంటితో పరమాత్మను తెలుసుకునేట్టుగా చేసే శక్తి సూర్యుడికి లేదు. సూర్యుడికి లేదు అని అనటం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు పరమాత్మ అంటే, నతత్ర చక్షుర్గచ్చతి యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనే కేనోపనిషద్వాక్యంలో చెప్పిన విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. యచ్చక్షుషా న పశ్యతి, ఆ పరమాత్మతత్వాన్ని కంటితో చూడడానికి వీలే లేదు. ఏన చక్షుంషి పశ్యతి, ఆ పరమాత్మతత్వం యొక్క అనుగ్రహం ద్వారా, ఆ పరమాత్మతత్వం యొక్క ప్రవృత్తి ద్వారా చక్షుస్సుల ద్వారా ఇతర వస్తువులను చూసుకునేందుకు అవకాశం ఉంది. చక్షుస్సు ద్వారా ఇతర వస్తువులను చూడాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం వేరే విధంగా ఉండి తీరాలి. కానీ పరమాత్మతత్వాన్ని మాత్రం చక్షుస్సుల ద్వారా కళ్ళతో చూసుకునేందుకు ఆస్కారమే లేదు. యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. కంటతో చూసేటువంటి ఏ వస్తువైనా సరే, కళ్ళతో చూసే ఏ వస్తువైనా సరే, అది పరమాత్మ యొక్క తత్వం కాదు. పరమాత్మ ఆ వస్తువుల నిండా నిండి ఉన్నాడు, కానీ పరమాత్మ యొక్క తత్వం మాత్రం కంటికి తెలిసేది కాదు అనే విషయాన్ని సూచించటం కోసం కంటితో కానీ, కంటిని అనుగ్రహించేటువంటి దేవత యొక్క అనుగ్రహం ద్వారా కానీ, లేదా మరొక విధానంలో ద్వారా కానీ, ఏ విధానం ద్వారా అయినా సరే పరమాత్మ కంటికి గోచరము కాడు. కంటి ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేము అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. కంటి ద్వారా తెలుసుకోలేము అంటే మరొక ఇంద్రియం ద్వారా, మరొక జ్ఞానేంద్రియం ద్వారా తెలుసుకోగలమా అనే సందేహిస్తే, కంటి ద్వారానే తెలియని విషయం ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఏ జ్ఞానేంద్రియాల ద్వారాను పరమాత్మ మనకు తెలియడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం నతద్భాసయతే సూర్య అని అంటున్నాడు. కానీ ఎన్నెన్నో అంశాలు కంటికి కానీ లేదా బాహ్యేంద్రియాలకు కానీ తెలియకపోవచ్చు. కానీ మనస్సు ద్వారా ఆయా విషయాలను తెలుసుకోవటం అనేది కుదిరే పనే కదా. మనస్సుతో కొన్ని విషయాలను అర్థం చేసుకుంటాం, కొన్ని ఊహించుకుంటాం, కొన్ని ఆలోచించుకుంటాం, కొన్ని నిర్ణయించుకుంటాం కదా. అలాగే పరమాత్మతత్వాన్ని కూడా కంటితోను కానీ లేదా బాహ్యేంద్రియంతో కానీ చూడలేకపోయినా సరే మనస్సుతో ఆలోచించుకుని నిర్ణయించుకుందాము అనంటే పరమాత్మ అది కూడా కుదరదు అని చెప్పటం కోసం న శశాంక అని అంటున్నాడు. శశాంక అంటే చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవత.
చంద్రమాహ మనోభూత్వా హృదయం ప్రావిశత్ అని ఐతరేయోపనిషద్ వాక్యం. చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవత అయి మనస్సును అనుగ్రహించటం కోసం మనస్సు ఉండే స్థానమైనటువంటి హృదయంలోకి ప్రవేశించి మనస్సు ఉన్న చోటే తాను ఉండి మనస్సు వెళ్ళే ప్రతి విషయానికి లేదా మనస్సు ద్వారా తెలుసుకోవలసినటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకునే శక్తిని మనస్సుకు అందిస్తూ మనస్సును అనుగ్రహిస్తున్నాడు అని ఈ వాక్యం చెబుతోంది. కానీ బాహ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి మనస్సుకు శక్తిని ఇచ్చేటువంటి ఈ చంద్రుడు పరమాత్మను తెలుసుకోవటానికి మనస్సుకు శక్తిని ఇవ్వలేడు. అందువలన మనస్సు ద్వారా పరమాత్మను తెలుసుకోవటానికి ఆస్కారం లేదు అని చెప్పటం కోసం పరమాత్మ న శశాంక అని అంటున్నాడు. చంద్రుడు పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ఏ విధంగానూ సహాయపడలేడు. చంద్రుడు సహాయపడేటువంటి మనస్సుతో పరమాత్మను తెలుసుకోలేరు అని అంటున్నాడు. ఈ అనటం ద్వారా కేనోపనిషత్తులోని యన్మనసా నమనుతే ఏనాహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. యన్మనసా నమనుతే ఆ పరమాత్మతత్వాన్ని మనస్సుతో ఆలోచించుకోవటం అనేది కుదిరే పని కాదు. ఏనాహుర్ మనోమతం మనస్సు యొక్క శక్తి పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఆ పరమాత్మను మనస్సుకు శక్తిని ఇచ్చేటువంటి తత్వంగా తెలుసుకోవాలే తప్ప మనస్సు ద్వారా తెలుసుకునేటువంటి తత్వం అని అర్థం చేసుకోకూడదు అని చెప్పేటువంటి కేనోపనిషద్ వాక్యాన్ని గుర్తు చేస్తూ న శశాంక అని అంటున్నాడు. పోనీ ఎవరైనా ఉపదేశం చేస్తే తెలుసుకుందాము, ఎవరైనా ఉపదేశం చేస్తే తెలుసుకోవటం అనేది మనం బాహ్యేంద్రియాలతో తెలుసుకోలేని విషయాలలోనూ మనస్సుతో కూడా ఊహించుకోలేని విషయాలలోనూ చెల్లే విషయమే కదా. మనం ఇంద్రియాలతో చూసుకోలేము, మనస్సుతో ఆలోచించుకోలేము. అలాంటి విషయాలను చాలా విషయాలను ఎవరైనా చెప్పగా విని నేర్చుకుంటాం కదా. అలాగే పరమాత్మతత్వం గురించి కూడా ఎవరైనా చెప్పగా విని నేర్చుకుందాము, ఎవరైనా చెప్పగా విని అర్థం చేసుకుందాము, అర్థం చేసుకుని పరమాత్మతత్వాన్ని తెలుసుకుందాము అని అనుకుంటారేమో. అది కూడా కుదిరేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే న పావకః, పావకః అగ్ని కూడా ఈ పరమాత్మతత్వాన్ని తెలియజేయలేడు అని అంటున్నాడు. అగ్ని అని చెప్పటం ద్వారా వాగింద్రియంతో ఎవరైనా ఉపదేశం చేసేటువంటి సందర్భంతో పరమాత్మను తెలుసుకునేందుకు ఆస్కారం లేదు అని అంటున్నాడు. ఎందుకంటే అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని ఐతరేయోపనిషద్వాక్యం. ఈ వాక్యంలో అగ్ని అనేటువంటి దేవత వాగింద్రియాన్ని అనుగ్రహించటం కోసం వాగింద్రియం ఉండేటువంటి చోటైనటువంటి నోట్లోకి ప్రవేశించి అక్కడే ఉండి వాగింద్రియం ఉన్న చోటే తాను కూడా ఉండి వాగింద్రియాన్ని ప్రేరేపిస్తూ సరి అయిన దిశలో సరి అయిన వాక్కు బయటకు వచ్చేటట్లుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అగ్ని యొక్క అనుగ్రహంతో వాక్కు సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్కుకు అగ్ని అధిష్టాన దేవత అని చెప్తున్నది. అటువంటి అగ్ని ఈ పరమాత్మ విషయంలో ప్రసరించడు అని చెప్పటం ద్వారా వాగింద్రియం ద్వారా ఎవరైనా ఉపదేశం చేయటం ద్వారా ఎవరైనా చెప్పిన దానిని విని అర్థం చేసుకోవటం ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది కుదరని పని అని పరమాత్మ తేల్చి చెప్తున్నాడు. తేల్చి చెప్పటం ద్వారా యద్వాచా అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని కేనోపనిషత్తులోని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. యద్వాచా అనభ్యుదితం, వాగింద్రియంతో ఈ పరమాత్మతత్వాన్ని చెప్పటం అనేది కుదిరే పని కాదు. ఏన వాగభ్యుద్యతే, వాగింద్రియానికి తన పని తాను చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని ఈ పరమాత్మే ప్రసాదిస్తూ వస్తున్నాడు. కాబట్టి పరమాత్మ ప్రసాదించిన శక్తితో బాహ్యమైన విషయాలను చెప్పేటువంటి ఈ వాగింద్రియము పరమాత్మ వైపు ప్రసరించలేదు, పరమాత్మను ఈ వాగింద్రియము చెప్పలేదు అనే విషయాన్ని ఆ కేనోపనిషద్వాక్యం చెప్తున్నది. దాన్ని గుర్తు చేస్తూ న పావకః, అగ్ని యొక్క అనుగ్రహంతో పనిచేసేటువంటి వాగింద్రియం కూడా ఈ పరమాత్మతత్వ విషయంలో ప్రసరించలేదు అనే విషయాన్ని నిక్కచ్చిగా పరమాత్మ చెప్తున్నాడు. అలాగే వాగింద్రియమే కాకుండా వాగింద్రియం లాంటి కర్మేంద్రియాలన్నీ కూడా ఈ పరమాత్మ విషయంలో ప్రసరించలేవు అనే విషయాన్ని చెప్తున్నాడు. చెప్తూ 5 జ్ఞానేంద్రియాలు కావచ్చు, 5 కర్మేంద్రియాలు కావచ్చు, వీటన్నిటినీ నియంత్రించేటువంటి మనస్సైనా కావచ్చు, ఈ 11 ఇంద్రియాలు కూడా
పరమాత్మతత్వంలోకి ప్రవేశించలేవు, లేదా పరమాత్మతత్వాన్ని తెలియచెప్పటానికి వీటికి సామర్థ్యము చాలదు అనే విషయాన్ని చాలా సంగ్రహంగా నతద్భాసయతే సూర్య న శశాంక న పావక అని అంటున్నాడు. అయితే ఉపదేశం ద్వారా తెలుసుకోలేము అని అన్నా, బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకోలేము అన్నా, మనస్సుతో తెలుసుకోలేము అన్నా సరే, ఇంక పరమాత్మని తెలుసుకునేందుకు దారేముంది? పరమాత్మను తెలుసుకునేందుకు ఏ దారి లేకపోతే, ఉపదేశము లేక, మనస్సు లేక, ఇంద్రియాలు లేక, ఏమీ లేకపోతే ఈ పరమాత్మను తెలుసుకునేందుకు దారే లేకుండా పోతుంది కదా అనే ప్రశ్న అయినా రావచ్చు. అలాంటి ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి వేసుకోకూడదు. ఒకసారి జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అని చెప్పిన తర్వాత ఈ ప్రశ్న రాకూడదు. అక్కడ చెప్పినటువంటి ఆత్మ యొక్క లేదా పరమాత్మ యొక్క స్వప్రకాశత్వం అనే అంశాన్ని సరిగ్గా గుర్తు చేసుకోవాలి. ఆ గుర్తు చేసుకోవటం అనేది ఒకసారి నా మాటల ద్వారా గుర్తు చేసుకోవాలి అనే అభిప్రాయంతో పరమాత్మ తద్ధామ పరమం మమ అని అంటున్నాడు. ధామ ఆ తేజస్సు పరమమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు ఇతరుల ద్వారా ప్రకాశానికి లోను కావలసినటువంటి తేజస్సు కాదు, ఇతరులెవరో చూపించవలసినటువంటి తేజస్సు కాదు. తనంతట తానే వెలిగేటువంటి ప్రకాశం, తనంతట తానే వెలిగేటువంటి జ్యోతిస్సు అది. కాబట్టి ఆ జ్యోతిస్సుకి ఇతర సహకారం ఏమీ అక్కర్లేదు. తనంతట తాను వెలుగుతూ ఇతర ప్రకాశాలన్నిటికీ కూడా వెలుగును అందించేటువంటిది. ఇటు ఇంద్రియాలైనా కావచ్చు, అటు సూర్యాదులైనా కావచ్చు, ఎవరికైనా సరే వెలుగును అందించేది ఆ పరమాత్మ చైతన్యం. ఆ చైతన్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవటం అనేది తద్ధామ పరమం మమ అనే వాక్యం ద్వారాను, అలాగే గత అధ్యాయంలోనూ ఆ పై అధ్యాయంలోనూ చెప్పినటువంటి జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అనే వాక్యం ద్వారాను తెలుసుకోవాలి. పరమాత్మను స్వప్రకాశంగా తెలుసుకోవాలి. పరమాత్మ గురించినటువంటి ఉపదేశాలన్నిటినీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి ఉపదేశాలుగా తెలుసుకోవాలే కానీ పరమాత్మను చూపించేటువంటి ఉపదేశాలుగా అర్థం చేసుకోరాదు. ఇవన్నీ కూడా అతద్వ్యావర్తకాలు అనే శాస్త్రీయ పరిభాషలో వ్యవహరించేటువంటి ప్రమాణాలు. ఇతర పరమాత్మ యొక్క భ్రమలు లేదా పరమాత్మ మీద మనం పెంచుకున్నటువంటి భ్రమలు, ఆ భ్రమలన్నిటినీ తొలగించటానికి ఈ ప్రమాణాలు పనికొస్తాయే కానీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించటానికి ఈ ప్రమాణాలేవి పనికిరావు అనే విషయాన్ని పరమాత్మ మరొకసారి చెప్తున్నాడు. తద్ధామ పరమం మమ అని. ఇటువంటి స్వప్రకాశమైనటువంటి ధామను లేదా తేజస్సును చేరితే గనక, పొందితే గనక యద్గత్వాన్ అనివర్తంతే, మళ్ళీ తిరిగి రారు. మళ్ళీ కష్టాల వలయంలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు అని అంటున్నాడు. ఆ అనటం ద్వారా యద్గత్వా ననివర్తంతే అనే వాక్యాన్ని ఈ అక్షరాలతో ఉచ్చరించటం ద్వారా ఏష సంప్రసాద అస్మాల్లోకాత్ సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే అనే ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ఈ శరీరం నేను నాది అనే భ్రమలతో ఉంటున్నంతకాలం ఈ సంసారంలో ఉంటూ ఉంటాడు. ఈ శరీరం నేను కాదు అనే భావనను శాస్త్రీయమైనటువంటి రీతిలో సరి అయిన విధానంలో తీసుకువచ్చుకున్నటువంటి క్షణంలో అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ శరీరం నేను కాదు అని ఈ శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి పరంజ్యోతి రూపసంపద్య, పరంజ్యోతి ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి పరంధామ లేదా పరమమైనటువంటి తేజస్సు, స్వప్రకాశమైనటువంటి పరమాత్మ తేజస్సు, ఆ తేజస్సులో కలిసిపోయి స్వేన రూపేణ అభినిష్పద్యతే, తన యొక్క రూపాన్ని, తన యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని పొందుతాడు. తన యొక్క వాస్తవమైన రూపాన్ని పొందిన తరువాత మళ్ళీ వెనక్కి తిరిగి రావలసినటువంటి అవసరం ఉండదు. వెనక్కి తిరిగి రావటానికి అవసరం లేదు లేదా కారణం లేదు. తన యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని పొంది ఉన్నాడు అనే విషయాన్ని ఆ వాక్యం చెప్తున్నది. ఆ వాక్యం చెప్తున్న అంశాన్నే పరమాత్మ ఇక్కడ గుర్తు చేస్తూ యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ అని అంటున్నాడు. మీరు అడిగినటువంటి ప్రశ్నలో సంయోగా విప్రయోగాంతాహ అని కానీ, లేకపోతే పతనాంతా సముచ్ఛ్రయాహ అని కానీ, లేదా సర్వే క్షయాంతాహ నిచయాహ అనే చోట కానీ వేరువేరు వస్తువులకు సంబంధించినటువంటి అంశాలవి. ఎక్కడికైనా వెళ్ళటం అంటే వేరే వ్యక్తి వేరే చోటుకు వెళ్ళటం అనేటువంటి వెళ్ళటం అది. కాబట్టి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.
ఎత్తుకు ఎదగటం అంటే, ఎత్తైన స్థానాన్ని చేరటం అంటే వేరే ఎత్తైన స్థానాన్ని వేరే వ్యక్తి చేరటం అనేటువంటి అంశం ఉంది. ఆ అంశం ఉన్న చోట మళ్ళీ తిరిగి రావటం అనే అంశానికి ఆస్కారం ఉన్నప్పటికీ సంయోగా విప్రయోగాంతాహ అనే అంశంలో రెండు వస్తువుల కలయిక సంయోగం కాబట్టి, రెండు వస్తువుల కలయిక ఒకవేళ విడిపోవటానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఒకే రూపంలో ఉండేటువంటి, ఒకే స్వరూపమైనటువంటి ఈ జీవాత్మ పరమాత్మలకు మాత్రం ఈ న్యాయం వర్తించదు అని పరమాత్మ స్పష్టంగా చెబుతూ, యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ అని అంటున్నాడు. నాది స్వప్రకాశమైనటువంటి స్వరూపం అంటున్నాడు. ఆ స్వప్రకాశమైనటువంటి స్వరూపమే జీవుడి యొక్క వాస్తవమైన రూపం అంటున్నాడు. ఆ వాస్తవమైన రూపాన్ని పొందిన మరుక్షణం జీవుడు ఆ పరమాత్మలో ఏకమైపోతాడు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా చెబుతూ, నతద్భాసయతే సూర్య న శశాంక న పావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని అంటున్నాడు. అయితే ఈ విషయం చెప్పాలన్నా, ఈ విషయం ఒప్పుకోవాలన్నా మొదలు ఈ జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని గురించిన ప్రస్తావన చేసుకోవాలి కదా. జీవుడికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధం ఏమిటి? ఈ జీవుడంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మను చేరితే జీవుడు మళ్ళీ తిరిగి రాకుండా ఎందుకుంటాడు, పరమాత్మను ఎందుకు చేరతాడు, ఎలా చేరతాడు అనే చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవాలి కదా. ఆ సమాధానాన్ని నేను సరి అయిన రీతిలో ఇస్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కరిషతి అని. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నన్ను జీవుడు ఎందుకు చేరతాడు అంటే నా యొక్క అంశం కాబట్టి చేరతాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, ఈ సనాతన చాలా రోజులుగా ఉండేటువంటి అనాది అయినటువంటి ఈ జీవుడు మమైవ అంశ, నా యొక్క అంశమే, నా యొక్క అంశమే జీవలోకే, ఈ జీవుల యొక్క లోకమైనటువంటి ఈ సంసారంలో జీవభూత, జీవుడుగా తిరుగుతున్నాడు. జీవులు మాత్రమే ఉండేటువంటి లేదా జీవులకై ప్రత్యేకించినటువంటి ఈ సంసారంలో, ఈ సంసార వృక్షంలో, ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలుగా ఉండేటువంటి ఈ జీవులందరూ నా యొక్క భాగాలే, నా యొక్క అంశాలే అని అంటున్నాడు. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన అని. సరే, నీ యొక్క అంశాలే అనే మాటను ఒప్పుకుందాం. ఈయనే, ఈ జీవుడే నీ యొక్క అంశం లేదా జీవులందరూ నీ యొక్క అంశాలే. కానీ నీ యొక్క అంశాలు నీ నుండి బయటికి రావటం అంటే ఏమిటి? వీళ్ళెందుకు సంసారంలో ఉన్నారు, నీవు మాత్రం సంసారంలో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావు అనే ప్రశ్నలు కలుగుతాయేమో. మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కరిషతి, నా యొక్క అంశమైనటువంటి ఈ జీవుడు, నా యొక్క అంశాలుగా ఉండవలసినటువంటి ఈ జీవులు, నాలానే ఉండవలసినటువంటి ఈ జీవులందరూ కూడా ఆయా ఇంద్రియాల మీదకు లేదా ఆయా ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాల మీదకు ప్రసరించి, ఆ శరీరాలు ఆ ఇంద్రియాలు మేము అనే అభిప్రాయంతో ఉండి వాటిని నేను అనే భావనతో పూర్తిగా తనలో కలిపేసుకుని తన యొక్క స్వరూపాన్ని పరిమితం చేసుకుని ఆ శరీరాలు ఎలా వ్యవహరిస్తే, ఆ ఇంద్రియాలు ఎలా వ్యవహరిస్తే అలా వ్యవహరిస్తూ ఉన్నారు. అలా వ్యవహరించటమే వారికి సంసారం. అలా వ్యవహారం లేకుండా ఆ వ్యవహారాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుని నేను చెప్పినటువంటి స్వప్రకాశంలో కలిసిపోవటమే వారికి మోక్షము. ఇంతకు మించి సంసారము మోక్షము అన్నదానికి ఏమీ తేడా లేదు. ఇంతే సంసారము, ఇంతే మోక్షము. అందువలన నా జీవులు, నా యొక్క అంశాలైనటువంటి ఆ జీవులు మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కరిషతి. మనఃషష్ఠాని ఇంద్రియాణి, 5 జ్ఞానేంద్రియాలను తీసుకుని 6వ ఇంద్రియంగా మనస్సును ఉంచుకుని ఈ 6 ఇంద్రియాలను ప్రకృతి స్థాని, వాటి స్థానాలలో ఉండే ఈ ఇంద్రియాలను జాగ్రత్తగా కర్షతి, ఆకర్షిస్తున్నాడు ఒక్కొక్క జీవుడు. ఆకర్షించి ఆ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసులోకి తీసుకుంటూ, మనస్సు ద్వారా బుద్ధిలోకి, బుద్ధి ద్వారా తనలోకి తీసుకుని ఈ వస్తువులన్నింటినీ అనుభవిస్తూ, ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలన్నింటినీ అనుభవిస్తూ సంసారంలో భాగమైపోతున్నాడు. ఈ సంసారం అనేటువంటి కష్టానికి లోనవుతున్నాడు. ఇది గనక విడిచిపెట్టుకోగలిగితే,
ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి వ్యవహారాలన్నిటినీ గనక పక్కన పెట్టుకోగలిగితే మోక్షం సిద్ధించినట్లే. ఎందుకంటే యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ, ఒక్కసారి ఈ వ్యవహారాలను విడిచిపెట్టి నా యొక్క స్వరూపంలో కలిసిపోతే మళ్ళీ తిరిగి రారు, తిరిగి రాకపోవటం అనేదే మోక్షము అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనే మాట ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ అధ్యాయంలోనో లేదా ఈ గీతా గ్రంథంలోనో పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన విషయాల్లో ఒకటిగా ఈ విషయాన్ని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అంటున్నాడు. మమైవాంశ, నా యొక్క అంశమే ఈ జీవుడు. ఈ జీవుడు జీవలోకంలో, ఈ జీవుల యొక్క లోకాలలో, ఈ సంసార వృక్షంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఈ జీవలోకంలో ఉన్నాడు. జీవభూత, జీవుడిగా మారిపోయి ఉన్నాడు. ఇంతకుముందు జీవుడిగా ఉన్నట్లు కాదు వాస్తవానికి, లేదా వాస్తవ దృష్టితో చూసినప్పుడు వీడు జీవుడు కాడు, కానీ జీవభూతగా ఉన్నాడు. సనాతన, వాస్తవంగా నా యొక్క స్వరూపంతో సమానంగా ఉండేటువంటి స్వరూపం ఇతనిది. కానీ తన యొక్క భ్రమ వలన, తన యొక్క అజ్ఞానం వలన ఇతను జీవుడైపోయాడు. తన యొక్క అజ్ఞానం వలన లేదా తన యొక్క భ్రమ వలన జీవుడు ఎలా అయ్యాడు అంటే, జీవ అనేటువంటి శబ్దంలోనే జీవ ప్రాణధారణే అనే ధాతువులో జీవతి ఇది జీవ అనే వ్యుత్పత్తిని తీసుకుంటే ప్రాణాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి జీవుడు అని అర్థం కదా. ప్రాణాన్ని ధరించి ఉన్నవాడు, ప్రాణంతో కలిసి ఉన్నవాడు, లేదా ప్రాణాలను కలిగి ఉన్నవాడు జీవుడు కదా. ప్రాణాలను కలిగి ఉన్నాడు అంటే ప్రాణాలను ఎలా కలిగి ఉన్నాడు? ప్రాణాలను ఆశ్రయించుకుని ఉన్నాడు, ప్రాణాన్ని తన యొక్క ఉపాధిగా చేసుకుని ఉన్నాడు, ప్రాణాన్ని తన యొక్క ఉపాధిగా చేసుకుని ఉన్నాడు, ప్రాణాన్ని ఆశ్రయించుకుని తాను చేయవలసినటువంటి పనులన్నిటినీ చేస్తున్నాడు. ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరంలో పెరుగుతూ వస్తున్నాడు. ఈ శరీరం పెరుగుతున్నప్పుడల్లా తాను పెరుగుతున్నట్లుగా ఉన్నాడు. ప్రథమ క్షణం నుండి చివరి క్షణం వరకు ఈ శరీరంలో ప్రాణాన్నే ఆశ్రయించుకుని ఉన్నాడు. ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కాబట్టి ఇతనికి జీవుడు అని పేరు వచ్చింది. జీవతి ఇది జీవ, ప్రాణాలను ధరిస్తూ ఉన్నాడు లేదా ప్రాణాలను కలిగి ఉన్నాడు, ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కాబట్టి ఇతనికి జీవుడు అని పేరు వస్తోంది. ఈ జీవుడు ఈ జీవలోకంలో సంసారంలో పడిపోయాడు. ప్రాణాలను ధరించి లేదా ప్రాణాలను ఆశ్రయించుకుని ఈ సంసారంలో పడిపోయి ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఈ సంసారంలో ఉండేటువంటి ఫలితాలన్నిటినీ అనుభవించటానికి సమాయత్తమై ఉన్నాడు. ఆ సమాయత్తం అవ్వటం కోసం, ఈ సంసారంలో ఉండేటువంటి ఫలితాలను అనుభవించటం కోసం ఇంద్రియాలను వాడుకుంటున్నాడు. ఆ ఇంద్రియాలను ప్రధానంగా పంచ జ్ఞానేంద్రియాలను వాడుకుంటున్నాడు, అలాగే మనస్సును కూడా వాడుకుంటున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలను అలాగే మనస్సును, ఈ రెండిటినీ వాడుకుంటూ ఈ సంసారంలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ తెలుసుకుంటూ వాటి ద్వారా అనుభవాలను, సుఖదుఖాలను అన్నిటినీ పొందుతూ ఈ సంసారంలో ఉండేటువంటి ఫలితాలకే పరిమితం అయిపోతున్నాడు. ఈ సంసారమే నాది, ఇది తప్ప నాకు వేరొక ఫలితం లేదు అనే అభిప్రాయానికి వచ్చేశాడు. వచ్చేసి ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలన్నిటినీ పడుతూ క్రమంగా ఈ కష్టాల నుండి నేను ఎలా బయటపడాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ సంసారం నుండి బయటపడితేనే ఈ కష్టాల నుండి బయటపడటం అనేది కుదురుతుంది. ఈ సంసారం నుండి బయటపడటం అంటే నా యొక్క స్వస్వరూపమైనటువంటి వాస్తవమైనటువంటి పరమాత్మ స్వరూపంలో కలిసిపోవటమే అనే విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకునేంత వరకు మాత్రం ఇక్కడే ఉండి ఈ విషయాలను అనుభవిస్తూ ఈ కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు అనే మాట పరమాత్మ సూచనాత్మకంగా చెప్తున్నాడు. సూచనాత్మకంగా చెప్పటమే కాకుండా జీవుడు యొక్క మరొక లక్షణాన్ని కూడా ప్రధానంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పటం ద్వారా మనశ్శష్టాని, మనస్సు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు ఈ రెండిటితోనూ కలిసి తన యొక్క జాగ్రత్త అవస్థలో తాను మేలుకొని ఉన్నప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాడు. తను మేలుకొని ఉన్నప్పుడు లేదా జాగ్రత్త అవస్థలో 5 జ్ఞానేంద్రియాలను వాడుకుంటున్నాడు, మనస్సును వాడుకుంటున్నాడు, వాడుకుని విషయాలను తెలుసుకుంటున్నాడు, వాటి ద్వారా సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. ఈ ఇంద్రియాలు మేము పని చేయము అని మొరాయించినప్పుడు, పంచ జ్ఞానేంద్రియాలు లేదా బాహ్యేంద్రియాలు మేము ఇంకా పని చేయము అని మొరాయించేసినప్పుడు వీటిని పూర్తిగా విడిచిపెట్టేసి
వీటిని ఎక్కడ ఉన్న వాటిని అక్కడ పూర్తిగా విడిచిపెట్టేసి తనకు బాగా సహకరించేటువంటి మనస్సును మాత్రం తీసుకుని స్వప్నావస్థలో కలలు కంటూ ఆ కలల్లో కనిపించేటువంటి వస్తువులను చూసుకుంటూ అక్కడ సుఖదుఖాలను పొందుతున్నాడు. అక్కడ కూడా మనస్సు నేను ఇంకా శ్రమపడిపోయాను, నేను పని చేయలేను అని మొరాయించేసినప్పుడు పూర్తిగా మనస్సును కూడా విడిచిపెట్టేసి సధీ స్వప్నో భూత్వా ఇమం లోకం అనుక్రామతి అనే పని పూర్తయినప్పుడు, ఆ పని పూర్తిగా ముగిసిపోయినప్పుడు ఆ మనస్సును కూడా విడిచిపెట్టేసి ప్రకృతి స్థాని ఈ మనస్సుకు కూడా కారణమైనటువంటి మాయను ఆశ్రయించుకుని సుషుప్త్యవస్థకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి అక్కడ లేశమాత్రంగా తన యొక్క స్వస్వరూపానందాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ 3 అవస్థలలోనూ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, అలాగే సుషుప్తి అవస్థ అనే 3 అవస్థలలోనూ రకరకాల విషయాల ద్వారా వచ్చేటువంటి అనుభవాలను, ఆ విషయానుభవం ద్వారా వచ్చేటువంటి శ్రమానికి విశ్రాంతిని రెండిటినీ పొందుతూ మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఇవే అవస్థలను తిప్పి తిప్పి పొందుతూ అనవసరంగా లాక్కుంటూ పీక్కుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇబ్బందులు దాటిపోవాలంటే నా యొక్క స్వరూపాన్ని పొందటం తప్ప మరొక ఆస్కారం లేదు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో కొంచెం సూచనాత్మకంగా, కొంచెం కనిపించే సూచనగా ఉంచాడు. ఉంచి మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని అంటున్నాడు. మనస్సు స్వప్నావస్థలోనూ, మనస్సుతో కలిసినటువంటి 5 జ్ఞానేంద్రియాలు జాగ్రత్త అవస్థలోనూ, ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మహామాయ ఇది సుషుప్తి అవస్థలోనూ ఈ జీవుడికి ఎంతో కొంత శ్రాంతిని కానీ లేదా విశ్రాంతిని కానీ కలిగిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెబుతూ జీవుడి యొక్క లక్షణాన్ని 3 అవస్థలను కలిగి ఉండటం అనే జీవుడి యొక్క లక్షణాన్ని కూడా ఈ శ్లోకంలో గుచ్చుతున్నాడు. అదేవిధంగా ఆ జీవుడి యొక్క స్వస్వరూపాన్ని కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనే భాగం ద్వారా చెప్తున్నాడు. జీవుడి యొక్క స్వరూప లక్షణము, అలాగే జీవుడి యొక్క తటస్థ లక్షణము, ఈ రెండిటినీ కూడా పరమాత్మ ఒకే శ్లోకంలో చెబుతూ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని అంటున్నాడు. ఈ 2 శ్లోకాలు ఈ అధ్యాయానికి లేదా సమస్తమైనటువంటి గీతాశాస్త్రానికి చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు. ఈ తర్వాత రాబోయేటువంటి శ్లోకాలలో కూడా పరమాత్మ జీవుడి యొక్క పరిస్థితి, ఆ జీవుడి యొక్క పరిస్థితి నుండి పరమాత్మతత్వాన్ని చేరుకోవలసినటువంటి దారి అనే 2 అంశాల మీద చాలా ప్రధానమైనటువంటి విషయాలను, ప్రధానమైనటువంటి ఉపదేశాలను ఇవ్వబోతూ ప్రధానమైనటువంటి లేదా మొదలు చెప్పవలసినటువంటి 2 విషయాలను ఈ 2 శ్లోకాలలో చెప్పాడు. అందులో ఒక శ్లోకంలో పరమాత్మ స్వరూపం ఏ బాహ్యేంద్రియాలకు, ఏ మనస్సుకు లేదా ఏ కర్మేంద్రియాలకు తెలియబడేటువంటి విషయం కాదు. ఏ బాహ్యేంద్రియాలతోనో కర్మేంద్రియాలతోనో లేదా మనస్సుతోనో పరమాత్మను తెలుసుకునేందుకు ఆస్కారం లేదు. పరమాత్మ స్వప్రకాశమైనటువంటి చైతన్య స్వరూపుడు. ఆ స్వప్రకాశమైనటువంటి చైతన్య స్వరూపుడిని జీవుడు ఒకసారి గనక పొందినట్లయితే మరుదిరిగి రాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా 2వ అంశం పరమాత్మ యొక్క అంశమే జీవుడు గనక, జీవుడు పరమాత్మ యొక్క అంశం గనక, ఈ అంశం గనక పరమాత్మలో కలిసిపోతే మళ్ళీ తిరిగి రావటానికి ఆస్కారం ఉండదు, తిరిగి వచ్చేందుకు కారణమే ఉండదు అనే విషయం 2వ అంశం. ఆ 2వ అంశంలో ఒకటి జీవుడి యొక్క స్వరూప లక్షణమైనటువంటి పరమాత్మ యొక్క అంశం అనేటువంటి అంశం, అలాగే 2వ అంశం జీవుడి యొక్క 3 అవస్థలు అనేటువంటి అంశం. ఈ అంశాలన్నీ గుచ్చుతూ జీవుడు అలాగే పరమాత్మ వీరిద్దరి యొక్క స్వరూపాలను తెలియజేస్తూ పరమాత్మ ఈ 2 శ్లోకాలను ఉపదేశం చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని విని పరమాత్మ యొక్క స్వప్రకాశ స్వరూపాన్ని అర్థం చేసుకునే దిశగా కొంత ప్రయత్నం చేసుకుని జీవుడు పరమాత్మ యొక్క అంశం అనే అంశాన్ని కూడా కొద్దిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంతో జీవుడి యొక్క అవస్థలేంటి, ఆ అవస్థలకు కారణమేమిటి, అవస్థలు అంటే తెలుగులోని అవస్థలు కావు, సంస్కృతంలోని అవస్థలు జాగ్రత్త దశ లేదా స్వప్నావస్థ,
అలాగే సుషుప్తి అవస్థ అనే 3 అవస్థలు, ఆ అవస్థల యొక్క లక్షణాలు, ఈ అవస్థల ద్వారా జీవుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకునే విధానం ఏమిటి, ఈ అవస్థల ద్వారా జీవుడి యొక్క స్వరూపం పరమాత్మే అని తెలుసుకునేందుకు సరి అయిన దారి ఏమిటి అనే అంశాల మీద మన దృష్టిని సారించే ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నానికి ఉపదేశ రూపంగాను అనుగ్రహ రూపంగాను అనుగ్రహించమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవ
జీవభూతः సనాతనః జీవభూతः సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకర్మయోగేన
वेदान्तकृद्वेदविदेव चाहम् वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः बिभर्त्यव्यय ईश्वरः यस्मात्क्षरमतीतोऽहम् यस्मात्क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमम् जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. పంచదశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ చక్కగా చదువుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తన మాయలో మోహమున మరచితివి దేహరి అనేటువంటి సంకీర్తన ద్వారా సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మాయలో మోహమున మరచితివి దేహరి వేయింటికి వింటే వివేకమా మాయలో మోహమున మరచితివి దేహరి వేయింటికి వింటే వివేకమా వివేకమా అంతటికి నొడయడు అఖిల జీవులలోన అంతర్యామి శ్రీహరియట అంతటికి నొడయడు అఖిల జీవులలోన అంతర్యామి శ్రీహరియట ఇంతటిలో నీకు హితబంధువులు వేరి వింతవారెవరు నీకు వివేకమా
ఇంతటిలో నీకు హితబంధువులు వేరి వింతవారెవరు నీకు వివేకమా మాయలో మోహమున మరచితివిదే హరి వేయింటికి వింటే వివేకమా వివేకమా అరయక్షరవాచి అతడట ఇలలోన పరమ మంత్రాలే పో పలుకులెల్ల అరయక్షరవాచి అతడట ఇలలోన పరమ మంత్రాలే పో పలుకులెల్ల నిరతపు నుతియేది నిందయేది ఇందులోన వెరవెరగవుగాక వివేకమా నిరతపు నుతియేది నిందయేది ఇందులోన వెరవెరగవుగాక వివేకమా మాయలో మోహమున మరచితివిదే హరి వేయింటికి వింటే వివేకమా వివేకమా మొదలను నడుమను ముగిసిన అర్థములందు ఎదుటను శ్రీ వెంకటేశుడట మొదలను నడుమను ముగిసిన అర్థములందు ఎదుటను శ్రీ వెంకటేశుడట ఇది ఇది గదీయననేల ఇచ్ఛా ద్వేషమేల ఇది గదీయననేల ఇచ్ఛా ద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా ఇది ద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా మాయలో మోహమున మరచితివిదే హరి వేయింటికి వింటే వివేకమా వివేకమా సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।